ఇండిగో సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఇండిగో విమానాల రద్దుపై కొచ్చి విమానాశ్రయం నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను స్పందించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇండిగా సర్వీసులన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. దేశవ్యాప్తంగా చాలా సంచలనమైనటువంటి విషయం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా ఈ దేశంలో ఉన్నటువంటి ఇండిగో టికెట్లు తీసుకుని ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించేటువంటి ఏర్పాట్లు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈరోజు అయ్యప్ప స్వామి భక్తులు కొందరు అయ్యప్ప స్వామి గుడికి ఇరుముళ్ళు సమర్పించడానికి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా ఇరుముళ్ళు సమర్పించిన తర్వాత స్వస్థానాలు చేరుకోవాలనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా 3 రోజులుగా విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి? 4 రోజుల క్రితం నుంచే ఈ యొక్క సర్వీసులకి ఇబ్బంది కలిగిందనేటువంటి టీవీల్లోని వాట్సాప్లో చూస్తున్నాం. కానీ ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇందాకేదో టీవీలో మాట్లాడుతూ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇండిగో మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే ఫిబ్రవరి 10వ తారీఖు లోపల ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఈ సమస్యకు పరిష్కారం చెప్తాను. మీ వ్యాపారం చేసుకునేటువంటి వ్యవహారం తర్వాత మాట్లాడుతుంది. ఇమ్మీడియట్ గా ప్రయాణికులు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేర్చవలసినటువంటి బాధ్యతలు వెంటనే తీసుకోవాలి. దీని మీద ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్కడికి అక్కడ తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్ లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రత్యేకించి చెన్నై ఎయిర్పోర్ట్ కానీ మరి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో కానీ ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు 40 రోజులు 50 రోజులు దీక్షలు చేసి స్వామి దర్శనానికి వచ్చినటువంటి చిన్న పిల్లలతో వచ్చినటువంటి వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు లేక తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి చెన్నై ఎయిర్పోర్ట్ లో కానీ మరి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో కానీ ఉన్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే లోపలికి టికెట్లు తీసుకుని మీకు వాట్సాప్ లో టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు బయటకు రానట్లేదు. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో వందలాది మంది ప్రయాణికులు మన దేశం మొత్తం చూసుకుంటే వేలాది మంది ప్రయాణికులంతా కూడా ఇండిగో ముందుగా ప్రయాణ టికెట్ తీసుకొని అడ్వాన్స్ గా డబ్బు కట్టి మరి ఇండిగో సాంకేతికపరమైన లోపంలో కానీ వారి సిబ్బంది లోపం అయితే కానీ మరి ఇండిగో సంస్థ యొక్క విఫలం మూలంగా లక్షలాది మంది ఇవాళ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం పౌర విమాన శాఖ మంత్రులు రామ్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఇండిగో మీద చర్యలు తీసుకుని ఇవాళ ముందుగా టికెట్లు కొనుక్కొని మరి ప్రయాణం చేసే వారికి ముఖ్యంగా అయ్యప్ప భక్తులు దక్షిణ భారతదేశంలో మరి మన కేరళలో ఉన్న అయ్యప్ప భక్తులు లక్షలాది మంది ప్రజానికులు కూడా ఎయిర్పోర్ట్లో నిలిచిపెడితే వాళ్ళ గురించి కనీసం మరి ఇండిగో సంస్థ ఏమాత్రం పట్టించుకోకుండా మరి ఈ విధంగా వ్యవహరించాల్సిన పద్ధతి కాదు. 5 నిమిషాలు 2 నిమిషాలు లేట్ అయితేనే కౌంటర్ క్లోజ్ చేస్తారు. కనీసం టికెట్లో